లోనికి వచ్చాం. నాకు తెలిసి ఒక యాజకుడిగా, ఒక పాస్టర్గా, ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి వ్యక్తిగా సంఘాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ప్రియులారా. కాబట్టి ఆ ప్రేమకి దూరం కాకండి. అంతగా ఎవరు ప్రేమించరు, అంత ప్రేమ మన కొరకు ఆయన దాచిన దేవుడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి 5 మొదటి వచనాన్ని అందరు తీశారమ్మా. సామెతలు పక్కన ఉంటుంది, కీర్తనలు, సామెతలు పక్కన ప్రసంగి. ప్రసంగి 5వ అధ్యాయంలో లైవ్లో కూడా చాలామంది చూస్తున్నారు. హల్లెలూయా. వారికి కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ జీసస్. చదువు తల్లి. నీవు మందిరము కాదు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. చాలు తల్లి. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రభువా, ఈ మాట ద్వారా నాతో మాట్లాడు. ఈ మాటను మీరు ఏర్పరచుకున్నారు ఈ ఆదివారం, కాబట్టి ఈ మాట ద్వారా నాతో మాట్లాడు. ఇండివిజువల్ రిక్వెస్ట్, వ్యక్తిగతంగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నోరు తెరిచి రెడ్డి సమించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవా స్తోత్ర. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ప్రసంగి 5 మొదటి వచనం ప్రకారంగా నా నోటిని తెరవండయా, నా నోటని మాటలు ఉంచండియా. మీరు అన్నట్లుగానే నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను. నేను బ్రతకడమే కాదు, అనేకులను బ్రతికించే ఈ చోటికి తెస్తాను. ఒకవేళ ఎండిన ఎముకగా ఉన్నానేమో, నువ్వు ప్రవచించి నీ వాక్యము ద్వారా నన్ను ఒక సైన్యంగా మార్చు ప్రభు. యేసు నామములో ఈ వచనాన్ని మీ చేతులకు అప్పగిస్తూ విరిచి వడ్డించుమని మా యేసయ్య ద్వారే రానున్న పెండ్లి కుమారుడు వధువు సంఘమును వివాహము చేసుకున్నటకు వస్తున్న పెండ్లి కుమారుని యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్దాం. ప్రియ దేవుని సంఘమా, మరి ప్రసంగి అయినటువంటి ప్రసంగి అంటే ప్రసంగము కదండి. ప్రసంగి అంటే ప్రసంగం చేసేవాడు. అంటే ఈ ప్రసంగి అనే పుస్తకము ఒక ప్రసంగం. అర్థమవుతుందిరా తల్లిలారా, అమ్మ సంగమా. ప్రసంగి, ఈ పుస్తకం పేరు ప్రసంగి. ఈ ప్రసంగి అంటే అర్థము ప్రసంగము అని. ఎవరు ప్రసంగం చేస్తున్నారు? సొలొమోను రాజు. సొలొమోను మహారాజు ఇప్పుడు ప్రసంగి అయ్యాడు. దేవుని సంగమా, కొన్ని అనుభవాలు మనల్ని కూడా ప్రసంగిగానే మార్చేస్తుంది. కొన్ని అనుభవాలు, ఇందాక అబ్బాయి సాక్ష్యం చెప్పినప్పుడు, కొంత మనుషుల్ని కూడా నేను చదివి కొన్ని నేర్చుకున్నాను. హల్లెలూయా. నువ్వు ఎంత చదివి గొప్పవాడివైనా లోకాన్ని కూడా చదవడం నేర్చుకో. లోకంని చదువు, కానీ లోకంలో కలిసిపోవడానికి కాదు. నీ చదువు వేరు, దేవుడు నేర్పే చదువు వేరు. దేవుడు లేని చదువు నిరుపయోగమైనది. దేవుడు లేని నీ సంపాదన పనికిరానిది. దేవుని కలుగజేసుకోలేని నీ జీవితము అర్ధరహితమైన జీవితం, అర్థవంతమైనది కాదు అమ్మా. దేవుడు కలుగు చేసుకునే జీవితం, దేవుడు ఆశీర్వదించే జీవితం మనము కలిగి ఉండుట ఎంతైనా మంచిది. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ప్రసంగిగా మారాడు, సామెతల్లో సామెతగా మారాడు, ప్రసంగిలో ప్రసంగిగా మారాడు. హల్లెలూయా.
దేవుని మందిరాన్ని కట్టినప్పుడు ఒక యాజకుడిగా, ఒక లేవీయుడిగా, తండ్రి మాటను నిలబెట్టినటువంటి కొడుకుగా కూడా ఈ ప్రసంగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగి అంటున్న మాటలో ఒక మాట ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూసుకొనుము కదా. ఒకసారి అల్లియా అంటే ఈ మాటను బట్టి తన అనుభవం, ఇందాక అన్నాను కదా, కొన్ని అనుభవాలు కొన్ని పాఠాలు నేర్పుతాయని. ఆ పాఠాలే నీ జీవిత సత్యాలు అవుతాయి. నేర్చుకో, చూసుకో, ఒక అద్భుతమైనటువంటి దర్శనము నీకు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తన అనుభవంలోంచి అంటున్న మాట ఏంటంటే, నేను మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండేవాడిని, కానీ హల్లెలూయా. ఈ మాట కనే ముందు ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఏంటంటే, మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఉండాలా? మందిరంలో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉన్నట్టు నటించాలా? మరి మందిరం బయట అక్కర్లేదా అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. మీకు అర్థమైందా? ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడంటే, నువ్వు మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో అని అన్ని వాక్యం మనం చదువుకున్నాం. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, సొలొమోను, మేము మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఉండాలా, బయటకు వచ్చిన తర్వాత ఏనన్నా నాన్న వినరా? హల్లెలూయా. అంతే కదమ్మా. మందిరానికి వెళ్ళేటప్పుడే నేను జాగ్రత్తగా ఉంటాను, బయటకు వచ్చేటప్పుడు ఆ జాగ్రత్త మర్చిపోవాలన్నా నీ ప్రశ్న? అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు అంటున్నాడు ఏంటంటే, మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్త కాదు, అక్కడ నేర్పే జాగ్రత్త మందిరం బయట వచ్చాక ఆ జాగ్రత్త నీకు పనికొస్తుంది. లోకము నిన్ను జాగ్రత్తలు ఎప్పుడు చెప్పదు. ఒక్క దేవుని సజీవ మందిరం ఒక్కటే నీకు జాగ్రత్తలు నేర్పిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తున్నా. ఇప్పుడు సొలొమోను అనుభవం అన్నానే, సొలొమోను చేసినటువంటి తప్పేంటో చెప్పనా? నా వైపు చూడండి ప్రియులారా, ముందు వాక్యం వివరణ వినండి. మందిరానికి వెళ్ళేటప్పుడే సొలొమోను జాగ్రత్తగా ఉండేవాడు. బయటికి వచ్చాక ఆ మందిరంలో ఉన్న జాగ్రత్తని సొలొమోను ఏం చేశాడంటే మరిచిపోయాడు. కాబట్టి అతని జీవితము అనేకుల అన్యుల పాలైపోయింది. అన్య స్త్రీలను దేవుడు వద్దు అనుకున్న వారి పాలన. ఇందాక అన్నారే, ఎవరు పట్టులోని ఉన్నావు, ఎవరి పట్టులోకి జారిపోతున్నావు. దేవుని పట్టులో ఉన్నంత వరకు ఒక వెలుగు వెలుగుతావు. దేవుడు పట్టు జారిపోయావు ఎప్పుడో గుడ్డోడు అయిపోతావు. నీ కళ్ళు పీకేస్తారు, రోకల్ని నీ నడుముకి కట్టి దంచేవాడిగా నిన్ను చేస్తారు, కురిపిగా నిన్ను మార్చేస్తారు. ఆ తర్వాత ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేసే రోజు వస్తుంది, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవడానికి నాకు బలమియ్యవా. బలమిచ్చిన దేవా, నీ పట్టు జారి నా బలాన్ని పోగొట్టుకున్నాను. నీ పట్టులో ఉన్నంత వరకు నాకు బలమే, నీ పట్టులో ఉన్నంత వరకు నాకు విజయమే, నీ పట్టులో నేనున్నంత వరకు ఏది పడితే అది బంగారమే. నా పాదములు నేతిలో పడినట్టు ఉండెను, నా జీవితము నేతిలో ఉన్నట్టుండెనని యోబు తన పూర్వపు స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నా. బిడ్డలారా, వాక్యం వింటున్న స్తోత్రం చెప్పండి. సొలొమోను చేసిన తప్పు ఏంటంటే, ఆ అనుభవంలోంచి మాట మాట్లాడుతున్నాడని నా భావన. రైట్ అండి, కరెక్ట్ ఇది. ఎందుకు తెలుసా? మందిరంలో ఉన్నంత జాగ్రత్త బయట సొలొమోను ప్రవర్తించలేదు. పాస్టర్ గారి ముందు జాగ్రత్తగా కూర్చున్నట్టు నువ్వు బయట నీ ప్రవర్తన చెప్పండి. మందిరంలో ఏ ప్రవర్తన అయితే నేర్పించాడో అదే ప్రవర్తన మందిరానికి పరిమితం కాదు. అది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రవర్తన నిన్ను వెంబడించునుగాక. ఇంతకీ ఆ ప్రవర్తన నేర్పిన దేవుని యొక్క కృప మరిచిన వాడై
నిజమేనండి. వాస్తవం ఏంటంటే, నా దేవుని బిడ్డలారా వినండి, ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడు అనుకున్నావు? ప్రభా, ఎవరైనా ఈ మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తే వారి కన్నీళ్లు తొడవా? వర్షం లేని సమయంలో వచ్చి అయ్యా వర్షము కృమ్మరించమంటే వర్షము కృమ్మరించు అని ఆ అద్భుతమైనటువంటి ఆ మందిరపు ప్రతిష్ట, ఆ మందిరపు ఓపెనింగ్లో ఆయన చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ప్రార్థనను బట్టి మేఘమట మహిమగా దిగిందట. ఆ మహిమ వలన యాజకులు ఆ మందిరం లోపలికి వెళ్ళలేకపోయినంత మహిమను దించాడు. ఎంత దించినా ఏం ప్రయోజనము? ఇక్కడ ఉన్న జాగ్రత్త బయట లేదు. థాంక్ యూ జీసస్. ఇక్కడ జాగ్రత్తగా పాడినట్లు బయట పాడవే. ఇక్కడ జాగ్రత్తగా భయపడుతున్నట్లు బయట భయం కనబడదే. ఇక్కడ నేర్పిన జాగ్రత్త ఏమైంది సంసోను? ఇక్కడ నేర్పిన జాగ్రత్త, ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్త బయటికి వెళ్ళాక ఏమైంది సొలొమోను? ఎందుకు నీకు 1000 మంది భార్యలు వచ్చారు? 300 మంది భార్యలు, 700 మంది ఉంపుడు గత్తెలు. ఇక్కడ నేర్పిన జాగ్రత్త నిజంగా నీకు ఉంటే ఈ తప్పు నువ్వు చెయ్యవు కదా. ఎందుకు మందిరానికి వస్తున్నామంటే, అయ్యా లోకము నీకు జాగ్రత్త నేర్పదు. ఒక్క సజీవుడైన దేవుడు మాత్రమే జాగ్రత్త. నీ జాగ్రత్త ఎందుకంటే నిన్ను ఎంత కష్టపడి చేశాడో ఆ తండ్రికి తెలుసు కాబట్టి జాగ్రత్త నేర్పిస్తాడు. నిన్ను లోకము చేయలేదు నాన్న, లోకం నేను చేయలేదు నీకు జాగ్రత్త నేర్పించటానికి. లోకంలో పడిపోతున్నావు. అందుకే బిడ్డలారా, ఈ మాటలన్నీ నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, అతని అనుభవంలోంచి రాసినటువంటి మాటలు ప్రసంగి వేదికగా లోకమనే ప్రసంగ వేదిక మీదకెక్కి ప్రసంగి మాట్లాడుతున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు! అరే వినండర్రా, నా మాటలు వినండర్రా, వ్యర్థము అంతా వ్యర్థము. కానీ చివరికి అంటాడు, ఇదంతా వినిన తరువాత ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థమేమనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయు, ఆయన కట్టడలను అనుసరించుటయు, ఇదే మానవ కోటికి విధి. నా విధి రాత అనే వాళ్ళకి ఈ విధి చెప్పండి. విధాత తలపున చెప్పండి. ఎవరండి ఆ విధాత? ఎవరండి ఆ విధాత? నా యేసయ్య విధాత. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఎనీ నుదిటి రాత. నీ రాత నువ్వే మార్చుకోగలవు. నీ రాతను నీవే ఉజ్వలింపజేయగలవు. ఎవరో వస్తారని రాత మారు అనుకోవద్దు. ఆయన రాతలు మార్చడానికే వచ్చిన యేసు. ఆయన నీ జీవిత రేఖలను రాతలను మార్చాడు కాబట్టి ఈరోజు ఆయన సజీవ మందిరంలోనికి వచ్చావు నువ్వు. ఇది దేవుని ఉత్తి మందిరం అనకండి, దేవుని మందిరం. యాకోబు కూడా అదే అన్నాడు, ఇది మందిరం అనలేదు. యాకోబు ఇది మందిరం అనలేదు. అలా నాన్న వినండి, అయ్యా వినండి, ఈ మాటలు మీకు కొన్ని రోజులు దొరకబోతున్నాయి. ఈ మాటల కొరకు వెతుకుతారు మీరు, నీకు దొరకదు. ఆమేన్. దొరకదు ప్రియులారా. ఇది యాకోబు కూడా ఏమన్నాడంటే, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఎప్పుడే నన్నప్పుడు మందిరానికి వెళ్ళాను అని అనకండి, దేవుని మందిరానికి వెళ్ళానని చెప్పాడు. అబ్బా దేవుని మందిరమా అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్న మందిరం. పాస్టర్ ఉన్న మందిరం కాదు, పాస్టర్లు ఉన్న మందిరం కాదు, సంఘ పెద్దలున్న మందిరం కాదు, ఒకరికొకరు కొట్టుకుంటున్న మందిరం కాదు, ఈ కులస్తులు ఒక ఆరాధన, ఆ కులస్తులు ఒక ఆరాధన అనేది అది మందిరం. అది మందిరం. కానీ దేవుని మందిరంలో ఈ యొక్క డిఫరెన్సెస్ ఉండదు. స్తోత్రం కలుగును గాక. మందిరాలు వేరు, దేవుని మందిరం వేరు. దేవుని మందిరంలో కుల ప్రస్తావన లేదు బిడ్డ.
ధనికులు పేదలు అలు ఇలా లేరు. యేసు రక్తంలో అందరము కడగబడ్డాం. మనల్ని కడిగిన రక్తం అంతా ఒక్కటే, డిఫరెంట్ రక్తం లేదు. మీకు అర్థమవుతుందా బిడ్డలారా? అందుకే నిదానించి అడుగు ఆచితూచి మీకు బోధిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. అమ్మ, కుర్చీలో కూర్చున్న దేవుని స్తోత్రం చెప్పండి. కుర్చీలో కూర్చున్నారు దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మందిరానికి వచ్చావా, దేవుని మందిరానికి వచ్చావా? అదే చెప్పు. ఎందుకు దేవుని మందిరం అంటే, అయ్యా దేవుని మందిరాల్లో పొరపచ్చలు ఉండవు. నువ్వలా నేనిలాగా నా ఇది నా అని ఉండదు. అలాగ ఉంటే అది మందిరం అవుతుంది కానీ దేవుని మందిరం అవదు. అలాంటి మందిరంలోనికి దేవుడు వెళ్ళడు. ఎవరో చెప్తారు, అంటారు, ఒక నల్ల జాతీయుడు దేవుని మందిరంలో అటు తిరుగుతుంటే ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఏరా నాన్న ఏడుస్తూ ఇటు తిరుగుతున్నావు, నల్ల జాతీయుడుగా ఉన్న ఆ యొక్క బిడ్డని అడిగితే అన్నాడట, అయ్యా నేను నల్ల జాతీయుడని నాకు లోపలికి రానియలేదయ్యా, అటు తిరుగుతున్నానయ్యా. అంటే ఎందుకురా తిరుగుతావు, ఎందుకురా ఏడుస్తావు, వారు నన్నే రానియలేదు అన్నాడట. ఎవరైనా హల్లెలూయా, వారు నన్నే రానియలేదు, నిన్నేమి రానిస్తారు, నువ్వెవరయ్యా అంటే, ఆ దేవుడు లేడు ప్రియులరా, బయట ఉంటాడు. నల్ల జాతీయుడని వేరియేషన్స్, డిఫరెన్సెస్. పెళ్లి చేస్తే ఒకలాగా, పెళ్లి చేయకపోతే ఒకలాగా. దీనికంటే నువ్వు అన్యుడిగా ఉండడమే బెటరు అన్నంత స్థాయికి వచ్చేసింది దేవుని యొక్క మనసు. ఏది ఏమైనా క్షమించండి, టాపిక్ మారిపోతుంది. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడట నీ ప్రవర్తన ఏదో ఇంగ్లీష్ సామెత ఉంది ఏంటండి, ఇఫ్ మనీ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ టైమ్ ఈజ్ లాస్ ఓకే సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్. ఇందాక నిన్న రాజమండ్రిలో పీజీ చేస్తున్న అమ్మాయిని స్కూటీ మీద వెళ్తుంటే వెనకాల ఇద్దరు కుర్రోళ్ళు కారుతో గుద్దించి కింద పడదేసేసి తల మించి కారు తీశారు. నేను అదెందుకు చెప్తుంటే, అందులో ఒక అబ్బాయి పేరు ఆండ్రూ జోసెఫ్, ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి పేరు ఏంటన్నా జోసెఫ్. ఆండ్రూ అంటే ఏంటి, ఆంద్రేయ. ఇద్దరు భక్తుల పేర్లు పెట్టుకున్నాడు. జోసెఫ్, నాన్న వింటున్నావా, ఆండ్రియా. ఆ ఇద్దరు అమ్మాయిని చంపారు. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రియాంక. పీజీ చేస్తుంది, ఆప్థమాలజీ, థర్మగాలజీ, రైట్, హల్లెలూయా. పీజీ చేస్తుంది అమ్మాయి. నేను అవంతా చెప్పట్లే, అందులో ఈవిడ చెప్పి అందులో ఒకడు అనగానే నా గుండె చివుక్కుమన్నది. వాడు ఆ పేరుని బట్టి వాడు ఏడో మనకు తెలిసింది కదా, వాడు మందిరానికి వెళ్ళే ఉంటాడు కదా, వాడికి ఒక మందిరం ఉంది కదా, వాడికి ఒక ఆరాధన ఉంది కదా, వాడికి ఒక పాస్టర్ ఉన్నాడు కదా, వాడికి ఒక సహవాసం ఉంది కదా. మరి ఆ సహవాసము, ఆ పాస్టరు, ఆ మందిరము నేర్పిన జాగ్రత్త వాడిలో ఇప్పుడు ఉందా? ఉంటే ఇలాంటివి నీచమైన ఒక ఆడపిల్ల ప్రాణం మీదకి కారు ఎక్కిస్తాడా? మతం కాదు ఇది, మతం కాదు ఇది. ఇండియా టాప్లోకి వెళ్ళి చెప్పు, మతము కాదు ఇది, మార్గం. ఈ మార్గంలో నడిచి రౌడీలు మారుతున్నారు, ఈ మార్గంలో నడిచి వ్యభిచారులు మారుతున్నారు, ఈ మార్గాన్ని ఎదురు చూసిన రాహాబు వంశావళిలో మారింది. అలాంటి మార్గాన్ని మతం అంటారేమర్రా, సువార్త అంటారేమర్రా. చాలా మంది దేవుని మందిరానికి యవ్వనస్తులు వస్తారు, ఒక్క ముక్కాలకు అర్థం కావట్లేదు. నాకు అవసరమైనది ఏంటో యవ్వనస్తులకు అర్థం కావట్లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు. వచ్చి వెళ్ళటం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. వచ్చారు 38 సంవత్సరాలుగా ఎవరు లేకపోయినా పడున్నాడు ఒక వ్యక్తి.
వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఎలాగైనా ఇక్కడ నుంచి నేను స్వస్థపడే వెళ్ళాలి, ఎలాగైనా ఈ మందిరంలోంచి నేను బాగుపడే వెళ్ళాలి, ఎలాగైనా నా బ్రతుకు, నా బిడ్డలు, నా కుటుంబం బాగుపడాలి. ఆ ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో దేవుడు నీకు అతి సమీపంగా ఉన్నాడు. చాలామంది రాలేదు. చాలామంది ఏమంటే ఏదో కారణాలు చెప్తారు, కానీ ఏ కారణము కూడా దేవుని కంటే గొప్పది, ఏ కారణము కూడా దేవుని కంటే గొప్పదని నువ్వు ఎంచితే అందులోనే ఎవరి పట్టులో నువ్వు ఉన్నట్టు లెక్క. దేవుని పట్టులోంచి జారిపోయి వెళ్ళిపోతున్నట్టే లెక్క. ఆమేన్. ఒక మాట చెప్పన, ఇప్పుడు నా కొడుకు చదివాడు. ఒరే నాన్న, చాలామంది డాక్టర్లు చదివాక ఫారెన్ వెళ్ళిపోతారు. వాడికి అవకాశాలు రావా? ముద్దు పెట్టుకుని వస్తుందండి. ఇద్దరు భార్య భర్తలు మూటాములు సర్దీసుకుంటే వెల్కమ్ అని చెప్పే దేశాలు ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుంచి వారిలో కలిగించిన ఆశ ఏంటంటే మీరు బాగా చదవాలి, సేవ చేయాలి, బాగా చదవాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, బాగా చదవాలి, బాగా వ్యాపారం చేయాలి, బాగా సాధించుకోవాలి, దేవుని బిడ్డలు అనిపించుకోవాలి. లోకం బిడ్డలు అనిపించుకోవడం కాదు నాన్న నేను చదివించింది, లోకం సంపాదించడానిక? నేను నీకు నా రూపం ఇచ్చింది, నా స్వరూపం ఇచ్చింది. చెప్పండి, ఆడికి బుర్ర లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పలా, ఒరే నీ పేరేంటి అన్నది? జోసెఫ్ ఆంధ్రయ్య, జోసెఫ్ ఆంధ్రయ్య అని కదా. ఇద్దరు భక్తుల పేర్లు కలిసి పెట్టాను కదా, ఏమైందిరా నీ బుద్ధి? పేరు మారినంత మాత్రాన బ్రతుకు మారదు. అందుకే నేను చాలామంది పేర్లు పెట్టడం మానేశాను. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ నీకు పెట్టాను రా ఒక పేరు. ఆమేన్. గట్టిగా స్తోత్రం. ఎందుకంటే మీ అమ్మ నన్ను అడిగారని పెట్టాను, లేకపోతే పెట్టను. కానీ అది మంచి, ఆ పేరుకి తగినట్టు జీవింపే కృపయ్యా, పేరుకి తగినట్టు వెలిగే కృపయ్యా. జోసెఫ్ ఆండ్రూస్. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు? ఇప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన పొజిషన్? డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఎలాగైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయించే వరకు నేను వదలను అంటున్నాడు. నేను అందులో క్రీస్తు పేరు పెట్టబడిన, దేవుని పేరు పెట్టబడిన వ్యక్తి ఉన్నాడు. నాకు బాధ కలిగింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, మందిరము నేర్పిన జాగ్రత్త వాడిలో పనిచేయలు. వెండ్రు వాడు, చూడండి వెండ్రు కదనా. ఇక్కడ నేర్పే జాగ్రత్త నిన్ను ఒక నక్షత్రంలో మార్చేస్తుంది. ఇక్కడ నేర్పే జాగ్రత్త యోసేపు వలె అనేకులకు అన్నం పెట్టేవాడిగా మార్చేస్తుంది. ఇక్కడ నేర్పిన జాగ్రత్త ఫరో కూడా నీకు దండం పెట్టే స్థాయికి తీసుకొచ్చేస్తుంది. ఆ జాగ్రత్తను బట్టే యోసేపు జాగ్రత్త పడ్డాడు. అమ్మాయిలు ఆకర్షించిన పరిగెట్టి వెళ్ళిపోయాడు, లోకం ఆకర్షించిన పరిగెట్టి వెళ్ళిపోయాడు. జైలులో ఉండడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపానికి లోబడ్డానికి ఆయన ఎంత మాత్రము ఇష్టపడలేదు. ఎందుకంటే అతని పేరు ఏనా? ఏం పేరు ఆయన పేరు? జోసెఫ్. యోసేపు. యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించు. మా నాన్న జోసెఫ్ ఫలించే కొమ్మ. ఎక్కడ ఫలిస్తుంది కొమ్మ? ఎవరికి అంటు కట్టబెడితే ఫలిస్తుంది కొమ్మ. ఏ సంఘానికి వెళితే ఫలిస్తుంది ఈ కొమ్మ. ఏ సంఘ వాక్యం వింటే ఫలిస్తుంది. నా బిడ్డలు ఫలిస్తారు. రారా వాక్యం వినరా, అయ్యగారు చెప్పే మాట వినరా, దేవుడు మాట వినరా అని ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు వారు యోసేపు వలె చూడాలని, ఆంద్రియ వలె చూడాలని, యోహాను వలె ఎంతసేపు చదువు 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 చదువును చదువు చదువు దాని వెనకలే వెళ్ళి. అందుకే అధిక విద్య ఆయాసకరం. పిచ్చోళ్ళు అయిపోతారు చూడండి. చిన్న స్టాండర్డ్ నుండే ఐఐటి ఫౌండేషన్ అట్ట, 1వ తరగతి నుంచే. ఇంక ఏబిసిడీలే రాలేదు, టెక్నో స్కూల్ అండి. స్తోత్ర. నీ ఇంట్లో స్కూల్ పోయిన తర్వాత నువ్వు టెక్నోలో జాయిన్ అయినా అది టెక్కే.
అది తెక్కగానే మారుతుంది. నీ ఇంట్లో ముందు స్కూల్ ఉండాలి, నీ ఇంట్లో ముందు సంఘం ఉండాలి, నీ ఒంట్లో ముందు సంఘం ఉండాలి. ఏం ప్రయోజనం నాన్న? నువ్వు 5 సంవత్సరాలు కాలేజీలో నేర్పింది ఒక్కటి నాకు చెప్పు, మా జీవితాన్ని ఇచ్చేస్తుందని. కానీ నా దేవుడు చదువు లేని వారిని గొప్ప మహోన్నతులుగా, రాజులుగా తీర్చిదిద్దాడు. అయితే టాపిక్లోకి వచ్చేద్దాం. మందిరానికి వెళ్ళేటప్పుడే నేను జాగ్రత్తగా ఉన్నట్టు నటించేవాడిని. బయటికి వచ్చాక ఆ జాగ్రత్త నాకు లేకపోయింది కాబట్టి నేను పరుల పాలైపోయాను. దేవుని పట్టులో నుండి జారిపోయి దేవుడు వద్దు అన్న వాళ్ళ పట్టులోనికి వెళ్ళిపోయాను. నా పేరు సొలొమోను, జ్ఞాని అని పిలువబడిన సొలొమోన్ని. నేను జ్ఞానినే, తెలివి ఉంది, వివేకము కలిగిన హృదయం పొందిన వాడినే. కానీ నాకేం లేదు తెలుసా? ఏం లేదు? జాగ్రత్త లేదు. జాగ్రత్త లేదు నాకు. వివేకము కలిగిన హృదయం ఇచ్చాడు నా దేవుడు, కొత్త ఆత్మ ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మ ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు. కానీ నాలో ఏం లేదు. ఏ జాగ్రత్త? దేవుడి నేర్పిన జాగ్రత్త. డబ్బు సంపాదించడం నీకు గొప్ప జాగ్రత్తే, వ్యాపారం చేయడంలో కూడా జాగ్రత్తే. ఎక్కడ నష్టం వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ ఏదో తెలుసు. మరి దేవుని వాక్యమును బట్టి నష్టం రాదా? అసలు నష్టాలు ఆపేవాడే. స్తోత్రం. నష్టాలు ఆపి ఒక విజయవంతమైన జీవితం ఇచ్చాడు కాల్గేట్ అనే ఒక వ్యాపారవేత్తకి. వీడు చదవడు, బాగుపడ్డు అన్నటువంటి వాడిని బల్బు కనిపెట్టేటట్టు చేశాడు ఈ దేవుడే. వీడు బుద్ధిమాంద్యం కలిగిన వాడు, వీడు పనికిరాడు అన్నవాడిని ఒక బల్బుని కనిపెట్టి, లేదా ఒక స్ట్రీమ్ ఇంజిన్ని కనిపెట్టి, లేదా ఒక ఏరోప్లేన్ని కనిపెట్టేవారుగా చేశాడండి నా దేవుడు. దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, జస్ట్ థింకింగ్. జస్ట్ ఆలోచనలోనే వారిని సైంటిస్టులుగా మార్చేశాడు నా దేవుడు. ఎంత చదివినా నువ్వు సైంటిస్ట్ బాబు. ఆమెన్. ఇంకే ఇష్ట అయ్యావు? శాడిస్ట్ అయ్యావు. స్తోత్రం కలుగునుగా. శాడిస్టు, అటు చూసినా శాడిస్టు, ఇటు చూసినా శాడిస్టు. కాపురం సరిగ్గా చేయడు, మందిరానికి సరిగ్గా రాడు. వీడిని ఏమంటారు? గ్రాడ్యువల్గా వీడు శాడిస్ట్ అయిపోతాడు. రేపు పొద్దున భార్య పేక్ కొరికేసినా కొరికేస్తాడు. ఆమెన్. స్తోత్రం చెప్పరు మీరు. కానీ దేవుని మందిరానికి వస్తే ఆ శాడిజాన్ని కూడా, రోగం అంటే ఇట్లా కనబడిన రోగాలు పిల్లల్ని పాడు చేస్తున్నాయి ఈరోజు. కనిపించే రోగాలు నిన్నేం చేయదు. నా మాట వింటున్నారు? కనిపించే రోగాలు, బీపీ, షుగర్, ఇవి నిన్నేమి టచ్ చేయదు. కనబడని రోగాలు మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆ రోగాలు కానీ నీకుందా, అది దేవుడి వలన మాత్రమే స్వస్థత. హల్లెలూయా. సో నా బోధ, నా టాపిక్ నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, సంఘము, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే మందిరంలో ఉన్నప్పుడే జాగ్రత్త, బయటికి వెళ్ళాక జాగ్రత్త అవసరము లేదా? నానా నా వైపు చూడండి రా. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారు మీరు, చూసారు ఎంత బుద్ధిమంతులు. మరి ఇదే బుద్ధిమంతులు బయట ఉండద్దు. మనిషి నిజమైన జీవితం తెలియాలంటే వాడిని ఒంటరిగానే వదలాలంట. అప్పుడు అసలు జీవితం బయటకు వస్తుంది. ఆమేన్. సొలొమోను ఒప్పుకుంటున్నాడు. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలారు, సొలొమోను ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, నేను మందిరానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారికి భయపడినట్టు, దేవునికి భయపడినట్టు, సంఘానికి భయపడినట్టు ఉండేవాడిని, కానీ జాగ్రత్త పడేవాడిని కానీ బయటగా ఆడేవాడు. అలాగే అంటాడు. ఆడి ముందు మేము నటిస్తాం రా అంతే. సార్ ఆమేన్. దేవుని స్తోత్రం. నమ్మినాలు గట్టి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, దేవుడు ఈరోజు అంటున్నాడు, హోలీ స్పిరిట్ ఇక్కడ భయము నేర్పినటువంటి భయము, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడ్డాడని రాయించాడు బైబిల్లో. కానీ లోకానికి భయపడేవాడు ఏమవుతున్నాడు తెలుసా? రోజు రోజుకి చచ్చిపోతున్నాడు. లోకములో ఉన్నదంతా ఏంటి?
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం అంటే అబద్ధం. అక్కడ ఉన్నదంతా డంబం అమ్మా, కానీ ఇక్కడ ఉన్నది నిజం. నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను అతి సమీపంగా ఉండే దేవుడని. నేను నిజంగా రా మందిరానికి, అబద్ధంగా రావద్దు. వచ్చావా నిజంగా? ఈరోజు నిజంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారనే కదా ఆ వాక్యానికి అర్థం. నిజంగా ప్రార్థించేవారు ఉన్నారు, అబద్ధంగా ప్రార్థించేవారు కూడా ఉట్టు ఉట్టు అని. కుక్కలు ఇవి, కుక్కలు. అందుకే నీ పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకు. ఏడుపు కూడా విలువైందే. మీ ఏడుపు పందులు ఎదుట కుక్కలు అంటే అదేంటి అలా చూస్తుంది, అది కూడా నీతోటి అంటది. పరిశుద్ధమైన ఏడుపు కుక్కల ఎదుట, పందులు. పంది దగ్గరికి వెళ్ళి అది మూతి భూమిలోకం అంతా తిప్పినట్టు ఇటు, దానికి ఏంటి అర్థం కాదు, మూతి తిప్పుతుంది ఇటు అటు. ఎందుకు ఏడుస్తున్నావో దానికి అర్థం కాదు పందికి. కానీ దేవుని దగ్గర ఏడ్చిన హిజ్కియాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కన్నీళ్ళు నేను చూశాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. దేవుడు అక్కడ పందులు ఎదుట, కుక్కలు ఎదుట అంటే పందులు కుక్కలు కాదు, పందులు కుక్కలు కాదురా. ఒకవేళ అలాగనుకున్నా సరే విలువ లేదు కదా. పంది లాంటి స్వభావము, కుక్కల్లాంటి స్వభావం దగ్గర నేను ఎంత ఏడ్చినా నా రోదన, నా వేదన తీరదు బిడ్డ. నీ కన్నీళ్లు చూచేవాని దగ్గరికి రా, నీ బాధ కనిపెట్టేవాడి దగ్గర చెప్పు. ఆయన అన్ని బాధలు తీర్చినవాడు. మన కొరకు యావత్ బాధలో ఆయన ఏమయ్యాడట? బాధ నొందాడు. మన యావత్ బాధలో ఆయన బాధ నొందినవాడు. ఏది ఏమైనా వాక్యం అర్థమైందమ్మా? అయిపోయింది వాక్యం. స్తోత్రం. ఏమిటి వాక్యం? ఇక్కడ దేవుడు దగ్గర, దేవుడు నేర్పిన దగ్గర ఎంత క్యారెక్టర్గా ఉంటావో, ఎంత క్యారెక్టరైజ్గా ఉంటావో, ఎంత బాగున్నారు చూడండి. మీ వరకు వద్దు, ఇంత డ్యాన్సులు వేస్తున్నాను నేను, ఇంత వేషాలు వేస్తున్నాను నేను. బయటికి వెళ్తే వేషాలు వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేనేమై ఉన్నానో అక్కడ కూడా అదే ఉండాలి, అదే ఉండాలి. హల్లెలూయా. అదే ఉండకుండా బోల్డ్ అంతా వస్తాయి నా దగ్గరికి. ఎలాగైనా ఇర్మియా ప్రకాశ్ని సైడ్ ట్రాక్ చేసేద్దాం. కానీ దేవుడు నేర్పిన జాగ్రత్త నేను మరిచిపోతే ట్రాక్ మారుతుందేమో, కానీ ఆయన నేర్పిన ప్రవర్తన, ఆయన నేర్పిన జాగ్రత్త నేర్చుకుంటే సంసోనుల బురిడి పడే అవకాశం ఏ యవనస్తుడికి రాదు, ఏ యవనస్తుడికి రాదు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను నీకు మీ అమ్మానాలను చదివించలేదు, మీ అమ్మానాలను చదివించలేదు నిన్ను. అమ్మా ఎవరు చదివిస్తున్నాడు? యేసయ్య చదివిస్తున్నాడు. అది రాసుకో. మీ అమ్మానాలను జస్ట్ సపోర్ట్గా ఉంచాడు అంతే. ఎంతోమంది అనాథలు అయిపోయారండి. మనం ఒక చూస్తున్నాను, అమ్మా నాన్నలు చచ్చిపోయారు. 8 నెలలు 9 నెలలు తమ్ముడు, అక్కేమొచ్చి 10th క్లాస్ రాస్తుంది. ఇంట్లో చూసుకోవడానికి అమ్మ లేదు, నాన్న లేదు. ఆ తమ్ముడిని పట్టుకుని ఎగ్జామ్ రాస్తుంది. హల్లెలూయా. తమ్ముడిని ఎత్తుకుని ఇలాగే ఏడ్చుకుంటే ఎగ్జామ్ రాస్తుంది. తతిమా పిల్లల్ని చూసుకొని, తతిమా వారిని చూసుకొని గుడ్డు తరుక్కుపోయింది. వీళ్ళకి యవనస్తులకి చదివే వాళ్ళకి అర్థం కాదు. మా అమ్మా నాన్న, మీ అమ్మా నాన్న చదివించలేదు నిన్ను, దేవుడు చదివించాడు. దేవుడు మీ అమ్మా నాన్నని బ్రతికించాడు కాబట్టే, వారికి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చాడు కాబట్టే నువ్వు బీటెక్ చేసావు, బిఏ చేసావు, ఇంజనీర్ చేసావు, డాక్టర్ అయ్యావు. ఆమేన్. ఆయన మీద ఆధారపడు. అందుకే మీ అమ్మా నాన్నని జాగ్రత్తగా కాపాడుతున్నాడు, నా బిడ్డలు అనాథ కాకూడదని. కానీ ఆ బిడ్డను చూసి ఎంతో వేదన పడి, ప్రభా అలాంటి వారికి ఆదుకునే శక్తి మాకు ఇవా,
అలాంటి కూతుర్లను చేర్చే సహాయం చేయ. మనసుంది కానీ నా దగ్గర శక్తి లేదు, డబ్బు లేదు నాకు. చాలా మంది దగ్గర ఏమండి, మన ఒక మినిస్టర్ గారు విదేశాలు తిరుగుబడి వచ్చిన 128 కోట్లట. 128 కోట్లు. అందులో 1 కోటి విలువ కూడా నా సర్వీసు చేయలే. 128 crores దేవుని సేవ చేస్తామర్రా, అనాథుల కొరకు నిలబడదామర్రా. ఇలా అమ్మా నాన్న చనిపోయా చిన్న తమ్ముడితో ఎగ్జామ్ రాస్తున్నాం, ఆదుకుందామర్రా. చెయ్యండి అయ్యా, మేము నిలబడతామయ్యా. ఉన్నారా? అబ్బే, మన కడుపే మన దేవుడు. మనం ఎంత తిన్నా తినుము, త్రాగుము, సుఖించుము. బిడ్డ, సొలొమోను జీవితం నుంచి ఒక అనుభవ పాఠం చెప్తున్నాడు. రే, నేను అలాగా జాగ్రత్తగా ఉన్నట్టు నటించి పరాయి వాళ్ళ పాలిన పడిపోయాను. మీరు అలాగా ఉండకండి. మీ మందిరంలో దేవుడు నేర్పిన జాగ్రత్త అక్కడికే పరిమితము చెయ్యకుండా, ఆ జాగ్రత్త మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మందిరానికి వచ్చేటప్పుడు ఆ జాగ్రత్త పాటిస్తే నువ్వెందుకు కోటీశ్వరుడు అవ్వు? నువ్వెందుకు ఒక వ్యాపారవేత్త బాబు? నువ్వెందుకు ఒక IAS ఆఫీసర్ బాబు? ఇప్పుడు ఖమ్మంలో ఆ మేడం ఎవరు, యాదవ్ మేడం, IPS 5 సార్లు ఫెయిల్ అయిందట. నౌ షీ ఈజ్ IPS ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. పట్టుదల ఉండాలి నాన్న, ఏదో అవ్వాలి, ఘనత రావాలి. ఎవరికి ఘనత? చదివించిన దేవుడికి. ఎందుకు దేవుడు అంటున్నానంటే, మీ అమ్మా నాన్నకి ఆయుష్ ఇచ్చి చదివించే బలం ఇచ్చింది ఆయనే. ఒకవేళ కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయి ఆ బిడ్డ, మన పరిస్థితి ఏమయ్యేది? ఒక్కొక్కసారి పిల్లరా, క్షమించండి మాట అంటున్నాను. మేము క్వార్టర్స్లో ఉండగా ఆ క్రిస్మస్ టైంలో ప్రతి ప్రార్థన అప్పుడు బండి కొత్తగా నాకు రాదు సరిగ్గా. మా ఆవిడని వేసుకొని ఆ పెద్దపాడు దాటనిచ్చి ఒకసారి ఓర్న వర్షంలో తడుచుకొని, పిల్లలందరూ 4 పిల్లలు క్వార్టర్స్లో ఉన్నారు. అప్పుడు ఒక భయం వేసి, ప్రభా ఇలాగ వెళ్తున్నాం, నాకు బండి సరిగ్గా రాదు. బోల్డ్ అంటే యాక్సిడెంట్స్ ఆ పెద్దపాడు రోడ్లో బోల్డ్ మంది. నాకు బండి రాదు, కొత్త వెళ్తే. మేమేమైతే నా 4 బిడ్డలు ఎవరైనా ఆదుకుంటారండి? క్రీస్తు ప్రార్థన మందిరం వెళ్తారా? మీరు వెళ్తారా? వెళ్తే ఎంతవరకు వెళ్తారండి? అదని ఏడ్చాను ఒకరోజు. కరెక్ట్గా పెద్దపాడు ఆ యొక్క శివాలయం పక్కన ఒక షట్టర్ ఉంటే అక్కడ ఇద్దరు తడిసిపోయి అలాగ నిలబడ్డాం, ఏడుస్తూ ప్రార్థన. ప్రభా నీ కృప. ఇప్పుడంటే వచ్చింది బాగానే డ్రైవ్, అప్పుడు రాదు సరిగ్గా. బండి ఇచ్చిన కొత్తలో ప్రార్థనకి ఎట్టండి కావాలి, వారిని ఆదరించాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుని వాక్యం కంటే మా ప్రాణము గొప్పది కాదు. చాలా త్యాగంతో పనిచేశానండి, చాలా త్యాగంతో. ఎక్కడ ఏది 5 పైసలు మేము తినలేదు. మీరు ఇస్తే తినేవాడిని, మీరు ఇంటి భోజనం పెడితే తినేవాడిని. ఆమేన్. దేవుని సంగమా, కాబట్టి మందిరంలో దేవుడు నేర్పిన జాగ్రత్త, మందిరంలో దేవుడు నేర్పిన ప్రవర్తన. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. ప్రవర్తనే నువ్వు నష్టపోయినప్పుడు నీకు ఎన్నున్నా ఏమిటి? ఇప్పుడు వాడికి ఇంకా ఏమవుతుందో తెలీదు అంతే. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంత మనక్షోభ అండి, ఒక అమ్మాయిని ఆ రీతిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘంలో అందరము అన్నా చెల్లెళ్ళమే. సంఘంలో అందరూ అన్నా చెల్లెళ్ళమే, వరుసలు లేదు. మీరందరూ సహోదరులు. బోధకుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. వరుసలు వ్యామోహం నింపుతాయి.
మంచి వరుసలు, అందుకే దేవుడు ఒకటే వరుస పెట్టాడు. ఏంటది? సహోదరి. దట్స్ ఆల్. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై. అక్కడే వీళ్ళు బయటకు వచ్చాక వీళ్ళిద్దరు పార్కులు. స్కూల్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని, ఇందులో స్కూల్ ఉన్నోళ్ళే ఇద్దరు పార్కులో. ఓర్ నాయన, హల్లెలూయా. అవరే స్తోత్రం చెప్పండి. మరి మన జూకి వెళ్ళామండి. జూలో జంతువులు చూడడం కంటే ఈ జంతువులు ఎక్కువ చూసాం మేము. ఏ చెట్టు కింద 2 జంతువులు, ఒక ఆడ. ఆ ముసిముసి నవ్వులు, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను? క్షమించండి, వీళ్ళకి జాగ్రత్త నేర్పేవాళ్ళు లేరా? క్యారెక్టర్ నేర్పేవా సంఘం లేదా? నీ చదువు ఈ సంస్కారమే నేర్పిందా? ఇలా తిరగడం, జూలంట, పార్కులంట, అక్కడ ఇక్కడ భయం లేనకుండా జాగ్రత్త లేని బ్రతుకు బతికితే ఏ లారీ కిందకో, ఏ బస్సు కిందకో, ఏ ట్రైన్ కిందకో ఈ జీవితం సాతాను లాక్కెళ్ళిపోడా? సొలొమోను సాక్ష్యం. మందిరంలో చాలా జాగ్రత్తగా నటించేవాడిని, కానీ బయటికి వెళ్ళాక ఆ జాగ్రత్త మర్చిపోయేవాడిని. ఆ వాక్యం నేర్పిన ప్రవర్తన నియమావళి మర్చిపోయి నా ఇష్టానుసారంగా బ్రతికాను. కాబట్టి నా జీవితం ఎలాగైంది తెలుసా? బాగైందమ్మా. ఆయన ఏమన్నాడు తెలుసా? నా వైపు చూస్తున్నారా? ఆ ప్రసంగి ఏమన్నాడు తెలుసా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. నేను నిద్రపోలే. గట్టి కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. చాలమ్మా, చాలు. దేవుని స్తోత్రం. కార్యారంభము కంటే ఈ మనిషి అన్నాడు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? నా కార్య ఆరంభము బాగుంది, కానీ అంతంలాగా అయిపోయింది. కుక్క బతుకు అయిపోయిందండి సొలొమోను మహారాజుది. దేవుడి చేత మాట్లాడినవాడు, దేవుడే మాట్లాడినవాడు, కలలో దర్శించి సొలొమోను నీకు నేనేమిచ్చుట ఇష్టమో అడుగు, ఏదైనా. ఏమైంది నీ వివేకం కదండి? వాళ్ళని ఏమైనా అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పామనుకోండి, మన మీద పగబడతారు. ఎందుకంటే ఇంట్లో భయం లేనప్పుడు బయట ఎంత భయం చెప్పినా ఎవరు వింటారండి? ఆమేన్. స్తోత్రం గట్టిగా చెప్తారా? సరే ప్రియుల, సమయం అయింది. నేను 11:30కే విడిచిపెట్టాలని ఆశ. ఒక జాగ్రత్త, మరి మందిరం నేర్పే జాగ్రత్త. ద్వితీయోపదేశ కాండము. ప్లీజ్ ఇప్పుడు రిఫరెన్స్ చూడండి. ఇంతవరకు వివరించాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. 4వ అధ్యాయం నాన్న 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను బిడ్డలారా. 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పు. స్తోత్రం. మొదటి జాగ్రత్త చూడండి. ఏంటా జాగ్రత్త? అయితే నీవు జాగ్రత్త పడు. దేని విషయంలో? నువ్వేదైతే సంఘంలో చూస్తున్నావో, ఏదైతే కన్నులారా చూచి, ఏవైతే మా చేతులు తాకావో, ఆ వాక్యం విషయంలో, ఆ పాస్టర్ గారు చెప్పిన ఆ యొక్క ప్రవర్తన విషయంలో నీ హృదయములో నుండి అది తొలగిపోకుండా జాగ్రత్త పడు. నీ మనస్సును అన్నిటికంటే నీ మనసుని జాగ్రత్త. ఈ జాగ్రత్త లోకం నేర్పుతుందా, మందిరం నేర్పుతుందా? ఈ జాగ్రత్త అమ్మా, ఈ జాగ్రత్తలు నువ్వే గుడికెళ్ళు, ఎక్కడ నీకు గుడుల్లోనే పాపం జరుగుతుంది. గుడిలే పార్కులు అయిపోయాయి. గుడికి వెళ్తానని చెప్పి నానా వేషాలు వేసిన ఒక రీల్ చూశాను. స్కూల్కి వెళ్తానని వెళ్ళి లవర్తో ఎక్కడో ఉంది పంజాబ్లో. ఏం కొట్టిందండి ఆ అమ్మ.
పోలీస్ ఇన్స్పెక్టర్ పడేలు కొడుతుంటే కహా జాయే క్యా కర్నే జరి క్యా హే ఓ హే కొడుతుంటే ఎస్ఐ ముందు దున్నపోతులాగా ఉంది ఆమె, ఎగిరెగిరి కొడుతుంది. మమ్మీ నువ్వు ఎక్కడికని వెళ్ళావే, ఎక్కడికని వెళ్ళావు బా ఎవరైనా ఉన్నారా, ఎస్టైనా ఉన్నారా ఇలాంటి అమ్మలు? హల్లెలూయా. అన్నిటికంటే నీ మనసు జాగ్రత్త. ఈ మనసుని జాగ్రత్త పెట్టేది దేవుని మందిరం ఒకటే, ఇంక వేరే నథింగ్. నీ మనసుని, నీ హృదయాన్ని జాగ్రత్తగా దాచేది మందిరం ఒక్కటే. నీ మనసులో వాక్యాన్ని నింపేది మందిరం ఒక్కటే. పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపినట్లుగా దేవుడు నీ హృదయం అనే ట్యాంకులో నింపుతా ఉంటాడు. అందులో వాక్యము, అందుకని నీ హృదయం నిండా ఏముండాలి? పెట్రోల్ ఉండాలి. స్తోత్ర. వాక్యం ఉండాలి. నేను పాపము చేయక ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము నింపుకున్నానయ్యా. నా మనసు గతి తప్పకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నానయ్యా. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఎవరికి ఇచ్చేసావు? ఆమేన్. ఏ పార్కులో పడేసావు, ఏ కాలేజీలో పడేసావు, ఏ క్యాంటీన్లో అమ్మేశావు. ఆమేన్. మరొక మాట 19:4-19 జాగ్రత్త. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు ఉట్టి జాగ్రత్త కాదు, బహు జాగ్రత్త. పెళ్ళిళ్ళలో బహు జాగ్రత్త, సమర్థ కార్యాల్లో బహు జాగ్రత్త. స్తోత్ర. మీ సంఘం ఏమనుకోకుంటే ఒక మాట చెప్పమంటారు, చెప్పండి అయ్యగాని గట్టిగానండి. ఏంటది? హల్లెలూయా. కొంచెం గట్టిగానండి చెప్పండి అయ్యగారా. స్తోత్ర. పాల ప్యాకెట్కి మజ్జిగ ప్యాకెట్లకి వెళ్ళాను. నేను బాగా అబ్జర్వ్ చేస్తుంటాను ప్రజల్ని, నా బ్యాడ్ హ్యాబిట్ అది. స్తోత్ర. పక్కన ఒక సిస్టర్ గారు వచ్చి నాలాగే పాలు పెరుగు అడిగింది. నా మనసు ఆస్వాదించింది. నా మనసు నిజమైన క్రైస్తవ అనగా కిందకు చూడగా అన్నీ ఏవి లేవండి ఆ సిస్టర్ గారికి. కానీ కిందకు వచ్చేసరికి 2వ వేలుకి, కాలుకి 2వ వేలుకి మరి అన్నీ తీసేసి అక్కడే వచ్చిందమ్మా. కడవడి పాలు ఎంత మజ్జిగేసి తిరిగిపోద్ది కడవడా. ఇప్పుడు ఇది చిన్నదే. స్తోత్రం చెప్పరు. నేను అందుకే ఇందాక పర్మిషన్ అడిగాను. తిట్టుకోకుండా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత మెచ్చుకున్నానంటే నా మనసు ఎంత ఆనందించిందంటే, ఈ సిస్టర్ ఎవరో అమ్మా మీరు పాస్టర్ అమ్మా లేదా సేవకులు ఏదో అడగాలని అలాగా అరికాల నుంచి కిందకు వచ్చి టప్పని మరి కింద పడిపోయాను. అగాధంలో జారిపోయాను. ఏముంది అర్థమైందా మీకు? హల్లెలూయా. అది మన సాంప్రదాయం కాదు. మరి నా కోడలకి ఎన్ని వేలకి ఎట్టేస్తే బాగున్నది. దేవునికి స్తోత్రం. కాదు. స్తోత్రం చెప్పరు. ప్రస్తుతం గట్టిగా దేవుని సంగమా ఉంటే అమ్మా. అందుకే అంటున్నాడు కొత్త ద్రాక్ష రసమట పాత తిత్తులు వేయాలా. ఇదేంటి మార్చారేంటి నాయన వాక్యం? కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తుల్లోనే వేయాలి. కొత్త ద్రాక్ష రసంలో పాత తిత్తులు వేసామనుకో ఆ తిత్తి ఏంటది బా హల్లెలూయా పిగిలిపోయే క్రైస్తవ్యం కాదు మంది.
బరస్ట్ అయిపోయే జీవితాలు కాదు మనది. బరస్ట్ అయ్యే జీవితాలను కట్టే వాళ్ళం మనం. కుట్టులు కట్టి బతికించే వాళ్ళం మనం. సంఘబిడ్డలారా, ఒక మాట నేను అనుకున్నా. అందుకే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చదివిన మాటలో ఇప్పుడు ఈ సిస్టర్ గారికి చెప్పిన ఆ విషయం, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి. సూర్యుడిని ఆయన ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశ నక్షత్రాలు ఆయన ఏం పంచిపెట్టాడు మన కోసం. గాలిని పంచిపెట్టాడు ఆయన, నీరుని పంచిపెట్టాడు, పంచభూతములు ఆయన పంచిపెట్టింది. పంచభూతాలు ఆయన పంచిపెడితే దాన్ని మనం ఏం చేసాం? గాలి దేవుడు, అగ్నిదేవుడు, చెప్పండి, ఇవన్నీ దేవుడు మనల్ని పంచిపెట్టిన దయాభిక్ష. ఇప్పుడు ఆయన అంటే, సూర్యుడాను రావడానికి ఒక యెహోషువ అంటేనే జరిగితే, నా దేవుడు ఆ సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన దేవుడు అంటే అవదు నాన్న. ఆ పాటలేంటి? నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీవేనయ్యా శ్రీమంతుడా. స్తుతి నీకు పాడదనయ్యా, సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. తర్వాత సమకూర్చువాడవయ్యా. ఎత్తలమ్మా నీ పిల్లలకు. ఎవరికి అనండి, ఆ మాట అనండి, పాడండి. నీ పిల్లలకు అనండి, అంతే అనండి. సమకూర్చు, నీ పిల్లలకే అనండి. మళ్ళీ అనండి, పిల్లులకా. స్తోత్ర. నీ పిల్లలకు సూర్యుడిని సమకూర్చింది ఆయన, నక్షత్రాలు సమకూర్చింది ఆయన. ఆయన పంచిపెట్టాడండి. ఆయనే పంచిపెట్టకపోతే, ఆయనే ఇవ్వకపోతే నీకుంటుందా బిడ్డ? అందుకే అంటున్నాడు, నేను పంచిపెట్టిన వాటిని నీవు చూసి నన్ను మర్చిపోతావేమో, జాగ్రత్త. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎర్ర సముద్రం పాయలు చేసి, రాజులను గెలిపించి, ఎరుకోను కూలగొట్టి, ఇన్ని చేసి పంపిస్తే నన్నే మరిచిపోయే పరిస్థితి, ఆ అజాగ్రత్త నీకు వస్తుందేమో. జాగ్రత్త ప్రియులరా, అజాగ్రత్త ఎప్పటికైనా ప్రమాదమే, జాగ్రత్త ఎప్పటికైనా దీవెనే, మంచిదే. అజాగ్రత్త ఎప్పటికైనా ప్రమాదమే, జాగ్రత్త నీ జీవితాంతం అది నిన్ను కాపాడుతుంది. జాగ్రత్త నీ జీవితాంతం నిన్ను కాపాడుతుంది. అంత మాత్రమే కాదు, యెహోవాకు ప్రతిష్ఠితుడిగా నిన్ను. చిన్న అజాగ్రత్త దావీదుని ఏం చేసింది తెలుసా? చిన్న అజాగ్రత్త, రాజు అన్న అహంకారం, నేనేం చేస్తే చెల్లుతుంది అన్న అహంకారం ఎంత ఘోరం చేసింది. తద్వారా ఏమైంది? ఏ కొడుకు ఇంతమంది ఉన్నారు, ఏ కొడుకు దేవుడు అంగీకరించలేదు. స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చు వాడవయ్యా. నీ పిల్లలకు, పిల్లులకు కాదమ్మా, నీ పిల్లలకు పాడరా. స్తోత్ర, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మరి 6వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ఈ పేపర్లు ఎగిరిపోతూ ఉన్నాయి. 12వ వాక్యం, 6:12. దాసుల గృహమైన
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా. అది చాలామంది ఈరోజు ఆ దేవుని మందిరానికి రాలేదంటే వాళ్ళు ఏంటి, మరువకుండా జాగ్రత్త పడే జాగ్రత్త వారికి లేదు. ఒక అనారోగ్యమో ఒక ఏదో ఉంటే ఓకే ప్రియులారా, ఓకే స్తోత్రం చెప్పాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి, ఇంకా నా వైపు చూడండి. నీ దేవుడైనా యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు అన్న. నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు. ప్రతి విషయంలో జాగ్రత్త ఉన్నవాడు దేవుడిని మరిచిపోయాడు వాడు అనిపించుకోకూడదు. ఇంత చేసిన దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయారు కాబట్టే ఈ గతి వాళ్ళకి పట్టిందని ఆ దారెంబడి పోయే వాళ్ళందరట ఆ యెరూషలేము పట్టణం చూసి, ఎందుకు యెరూషలేము పట్టణం పాడుదిబ్బగా మారిందంటే రక్షించిన దేవుడినే యెరూషలేము ఏమైంది, మరిచిపోయే అజాగ్రత్తలోనికి జారిపోయింది యెరూషలేము. ఆ అజాగ్రత్త, ఆ జాగ్రత్త లేని తనము 70 సంవత్సరాల దాస్యతకి వెళ్ళిపోయింది. నెబుకద్నెజర్ కింద, పరాయి రాజుల క్రింద, పరిపాలించవలసిన రాజులే పరాయి శత్రు రాజుల కింద 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు అయ్యేంత వరకు వాళ్ళ ముఖం దేవుడు చూడలేదు. స్తోత్రం చెప్పరు, స్తోత్రం చెప్పరండి, గట్టిగా స్తోత్రం అమ్మా. కాబట్టి దేవుని బిడ్డలారు చాలా రిఫరెన్సులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఏమంటున్నదంటే, మొదటిదిగా ఈ మత్తయి 7:10 చూడకండి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. లూకా 12:1 పులిసిన పిండిని గురించి జాగ్రత్త. ఎందుకంటే ఇందాక అంత చూశాను ఆ సిస్టర్ని, అంత బాగుంది, దేవుడు నేను చూసి మెచ్చుకుంటున్నాడు. కానీ ఎక్కడో చిన్నది ఉన్నా చిన్న డ్యామేజ్ ఉన్నా నువ్వు తీసుకుంటావా? నిన్న ఒక చిన్న టేబుల్ కొనడానికి వెళ్ళాను నేను. ఇక్కడ పెడితే ఆ భోజనపు బల్ల వస్తువులన్నీ ఇక్కడ ఉంటుంది, ఒక చిన్న ఇది అది కొనేద్దామని నేను అన్ని రెడీ అయిపోయాను. కానీ అంటిస్తున్నాడు ఆ సన్మైకు, పెచ్చులు ఊడిపోయిన దగ్గర. ఎందుకంటే భోజనపు బల్ల సామాన్లు ఇక్కడే ఉండాలి, ఆయన పాదాల కింద ఉండాలి, వేరు అలా కాదు. దేవుని ఉపకరణములు ఉంచే పద్ధతిలోనే ఉంచాలి. ఏమన్నా పెట్టిరా తోసి దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా నాకు లెక్క అడుగుతాడు. అందుకే యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేస్తుంది అమ్మ. చిన్నది కూడా నీ దేహంలో లోకానుసారమైనది చిన్నది ఉన్నా సరే నువ్వు పులిసిపోయినట్టే లెక్క. చక్కటి నిష్కలంకమైన పాలుతో నేను దేవుడు పెంచుతున్నాడు. ఆ పాలు ఆ చిన్న దాంతో ఏమైంది, ఇరిగిపోయింది, పెరుగైపోయింది. ఆ పెరుగైన పర్లేదే తినేస్తామంటూ తిని ఏది వదలం కదా. ఆమెన్. పెరుగైంది, ఏటైంది, పెరుగైంది, అన్నంలో కలిపి పచ్చడి వేస్తే నాకి. కానీ పెరుగు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ పెరుగు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మూలం అది, పునాది అది, స్టార్టింగ్ అది. పెరుగు అయిపోయింది తినేస్తాను, మజ్జిగ సిల్కిసి తేగేస్తాను, నెయ్యి కాసి తినేస్తాను. దీనికి మూలము పాలే. కాబట్టి దేవుని సంగమా, 11:30 అయింది, ఇంకా 3 minutes ఉంది. రిఫరెన్స్ బోల్డ్ ఉన్నాయి. నేను ఇంతగా బోధిస్తాను నేనే అనుకోలేదు. మీకు తెలుసా, బోధించడానికి నిలబడే ప్రతిసారి బితుకుమంటూ నిలబెడతాను. ఎందుకంటే దానికి న్యాయం ధర్మం అనుసరించి బోధించగలిగినటువంటి కృప పరిశుద్ధాత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రియులారా, అంటే 2 చేతులు ఎత్తాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరమునకు పోయినప్పుడు మాత్రమే జాగ్రత్త
కాదు, అక్కడ జాగ్రత్త లోకంలో చూపించు, అక్కడ నేర్పిన ప్రవర్తనే లోకంలో చూపించు. ఇక్కడ బుద్ధిమంతుల్లాగా, ఇక్కడ భయపడే వాళ్ళలాగా, ఇక్కడ చాలా జాగ్రత్త పొరలాగా నటించి బయటికి వెళ్ళాక సొలొమోను రాజు వలె నీ ఇష్టానుసారంగా బతుకుతానంటే రాజునే ఆయన చూడలేదు. వివేక హృదయం ఇచ్చాను కదా, పోన్లే క్షమిద్దామన్నా కూడా క్షమించలేదు సొలొమోను. ఎవరైనా దేవుని దగ్గర ఒక్కటే, అది నేనైనా నువ్వు, నేనైతే పెద్ద ఇదేటే నాన్న ఎదేటే, రాజులనే పక్కకు పడేశాడు. అంతేందుకు చిన్న మాట అన్నాడు రా మోషే, మూర్ఖులారా ద్రోహులారా నేను ఈ బండలోంచి నీళ్ళు తేవలనా అనగా ఆ మాట ఆయనకు నచ్చలేదు. విసిగిపోయాడు. 6 లక్షల మనిషితో విసిగెత్తించేస్తారండి ఈ విశ్వాసంలో. ఆమేన్. ప్రశాంతంగా లేదు. ఆ కోపంకి ఏంటంటారు దాన్ని, ఏ స్టేషన్ అమ్మ, ఏ స్టేషన్ అది? ఆమ్దర్వాల్ స్టేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో మోషే అనిస్తే, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు కానీ నీ బెదరు కానీ వెళ్ళడానికి వీళ్ళే, మీరు వాళ్ళ ఎదుట నన్ను ఘనపరచలేదు, ఇన్సల్ట్ చేశారు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? చిన్న జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు నేర్పిన మోషేకే ఆటంకంగా మారి వెళ్ళలేదు. ఏమన్నా ప్రభువా, ఇంత కష్టపడ్డాను కదా, ఈ చిన్న తప్పు క్షమించలేవా? నేనేమన్నాను, బూతు మాట్లాడానా, లేకపోతే నీ ఇంట్లో నమ్మకం కోల్పోయానా, ఏం చేశానంటే, చిన్నదైనా పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతైనా పులిసేస్తుంది. అమ్మ ఉందా? నువ్వు దేవుని బిడ్డ, నేను చూడగానే దేవుని బిడ్డ అనగలరా? నాకు బాగా గుర్తండి, మా మామగారు చనిపోయేటప్పుడు రిజర్వేషన్ లేకుండా ఆ కాజీపేట వరకు వచ్చాము. కాజీపేట నుంచి ఇంకొక ట్రైన్, పిల్లలు చిన్నోళ్ళండి, పాస్టమ్ గారు నాన్నగారు చనిపోయారు, అక్కడ రామగుండంలో ఉన్నాము. వెళ్తే ఎలా ఉందంటే జనాలు కిక్కిరిసి నిలబడి ఉన్న, పిల్లలు కూడా అలా డాడీ నిలబడుకున్నాండి. ఈవిడే అంత వదిలివన్స్ కాదులేండి, అప్పుడు కొంచెం బాగా స్మార్ట్గానే ఉండేది. అప్పుడు ఏమైందంటే, అలాగంటే ఆవిడని చూసి ఒక కూర్చున్న వ్యక్తి, అమ్మ మీరు ప్రభు బిడ్డలా అని అడిగి, రామ్మ కూర్చో. అంత కిక్కిరిసినటువంటి దీనిలో ఆ అబ్బాయి లేచి పాస్టమ్ గారికి చూడు. ఎలా తెలుసు అమ్మా, నా దగ్గర జాగ్రత్త కాదు, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండవా? నా దగ్గర ప్రవర్తన బాగున్నట్టు కాదురా, దేవుని దగ్గర ప్రవర్తన బాగా ఉన్నట్టు చూసుకోరా. యోసేపు వలె నేను దీవిస్తాడురా. ఫలించే కొమ్మని అభివృద్ధి చేసే దేవుడమ్మా ఆయన. మంచి దేవుడిని పట్టుకున్నావు, ఆమెన్. నిజమైన దేవుడిని పట్టుకున్నావు, ఆమెన్. కాపాడే దేవుణ్ణి పట్టుకున్నావు, నీ కన్నీరు తుడిచే దేవుణ్ణి పట్టుకున్నావు, నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు. వదలొద్దు. ఆయన నేర్పిన జాగ్రత్తలు, ఆయన నేర్పినటువంటి ప్రవర్తన నియమావళి బయటికి వెళ్ళినా కూడా అదే ఉంచుకోరా బాబు అని సొలొమోను ప్రసంగిగా మనకి ఈరోజు నేర్పిన గొప్ప ప్రసంగం. అట్టి ప్రసంగం మన జీవితంలో ప్రతిష్ఠించబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? 2 నిమిషాలు ప్రార్థన. వాక్యం నిమిత్తం చేస్తే కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు కొన్ని చేసి థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓపెన్ యువర్ మౌత్. మీ నోరు తెరవండి ప్రియులరా. చక్కగా విన్నారు, బాగుంది. చాలా డిసిప్లిన్గా విన్నావు, బాగుంది. నిజంగానే జాగ్రత్త ఉన్న విశ్వాసుల్లా విన్నారు, మంచి ప్రవర్తన కలిగిన విశ్వాసుల్లాగే విన్నారు. కానీ అది నిజమేనా? ఇది నిజమా? అమ్మా నాన్న దగ్గర భయం నటించడము, బయటికి వెళ్ళాక ఇష్టానుసారంగా బ్రతకడం, తల్లిదండ్రుల ముందు ఒక ప్రవర్తన, బయటికి వెళ్ళాక మరొక ప్రవర్తన, కాలేజీలో ఒక ప్రవర్తన, చర్చిలో ఒక ప్రవర్తన, ఆఫీసులో ఒక ప్రవర్తన, చర్చిలో ఒక ప్రవర్తన కాదు. సొలొమోను అలాగ చేసే మోసపోయాడు. సొలొమోను అలా ప్రవర్తించే నష్టపోయాడు. వద్దు ప్రభు, అది నాకు దూరం అగును గాక. యవన బిడ్డలారా, ప్లీజ్ ప్రే, లార్డ్ ప్లీజ్ సేవ్ మీ, లార్డ్ ప్లీజ్ సేవ్ మీ లార్డ్.
ఎప్పుడు కూడా అమ్మా నాన్న నా ముందున్నట్టే కాలేజీకి వెళ్తాను, నా దేవుడిని నా ముందు పెట్టుకునే కాలేజీకి వెళ్తాను నాయనా. నీకు స్తోత్రం. నేను పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా నా కనుల ముందు నీవు ఉన్నావు. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు. ప్రార్థించండి, పాట పాడొద్దు. నీవు సెలవీయగా జరుగనిదే, వాక్కును పంపగా కలుగనిదే, సకలము నీవేనయ్యా శ్రీమంతుడా. స్తుతి నీకు పాడదనయ్యా, కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. మందిరంలోనే జాగ్రత్త కాదు, బయట కూడా ఇదే జాగ్రత్త. మందిరంలో మంచి క్యారెక్టర్గా మంచి ప్రవర్తన కాదు, ఈ ప్రవర్తన బయట కూడా. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు. ప్రార్థన చేయండి అమ్మా, పడుకోవద్దమ్మా. థాంక్ యూ లార్డ్. యేసయ్య నామములో ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇదే బాగుంది, దానికంటే ఇదే బాగుంది. అగ్గి పుడుతుంది మాట్లాడుతుంది. స్తోత్ర.